మాది పోలారం సార్. పోలారం. మాది పోలారం. ఉమ్. మాది పోలారం. మా ఏరియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు సార్ ఈ విషయం. కానీ ఉమ్. ఈ కాడమురుగం ఈ బాడుక ఏడున్నాడో వాడిని మాత్రం చంపేస్తేనే మా ఆత్మలకు కూడా ఆడిని చంపి ఆ పిల్ల దగ్గరనే పెట్టుండే. అట్లయితేనే ఇంకొకరికి ఉండదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, అసలు వీళ్ళు సొంత భార్యను పిల్లల్ని కూడా చంపుకుంటారు కదా, ఎందుకు చంపుకున్నాను అనుకుంటారు? అసలు మనకైతే వేది తెలియదు సార్. మనము ఒకరింట్లో పోయి చూస్తామా కాకుంటే ఇప్పుడు మేము చుట్టాల లెక్క తెలిసింది వచ్చినాం. కాకపోతే ఇదైతే దారుణం సార్, దారుణము. ఇంట్లో అయినప్పుడు ఏ జీవితంలో అయినా చిన్న చిన్న విషయాల కల్లా భార్య భర్తలు కొట్లాడుకుంటారు, అది ఒకటి. కానీ ఇంకొక పిల్లని ప్రేమించుకొని ఈ పిల్లని బాధ పెట్టి కొట్టడం చంపడం అంటే పిల్లలని చంపిండి. ఆ పిల్లలు ఎంత బాధ అసలు. చూస్తే పిల్లలను చూస్తేనే బాధ అనిపిస్తుంది సార్. అసలు ఆ మురుగాన్ని ఏడుండగా నా మురుగాన్ని చంపేయాలి అసలు. ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలంటారా ఆయన? పడాలి సార్, ఖచ్చితంగా పడాలి. పడాలి పడాలి సార్, ఎట్లయినా పడాలి, వేయాలి. వాడిని దొరకబట్టుండి, మీరు దొరకబట్టుండి ఆ కొడుకుని. ఏమంటారు అమ్మా, ఏమంటారు? సార్ ఇక్కడ ఆడపిల్లలం పండులకు వెళ్తాము, ఆయన భయం కదా మాకు. ఇన్ని రోజుల నుంచి మాకు ఏ టెన్షన్ లేకుండా పొలాలకు అది పోతాం. ఇసొంటోళ్ళు ఉంటే మా ప్రాణాల గిటంగా అపాయమే కదా సార్. అసలు ఇసొంటోళ్ళు బతకకంటే చచ్చిపోవడమే బెటర్ అనుకుంటా. అసలు ఏంటిది, ఎన్ని ప్రాణాలు, చిన్న ప్రాణాలు సార్. ఎంత అసలు పాలు ఈటంగా ఈకెప్పులే కానీ ఈటంగా చంపిండంటే వాడు కన్నా పిల్లల్ని వాడే చంపితే ఎంత ఘోరం అసలు. అసలు ఆయనకు అది ఉరి శిక్ష పడితేనే ఏమన్నా న్యాయం అవుతుండొచ్చు ఆ తల్లిదండ్రులకు. ఇంకోళ్ళకి భయం ఉంటుంది, ఈ పిల్లగానికి ఇట్లా అయింది ఏమన్నా అయినా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అది తట్టుకోలేదు సార్. అసలు వాళ్ళకు ఉరి శిక్షణ పడితేనే బెటర్ అసలు. సో ఇది ముచ్చట. ఏదైతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇట్లాంటి ఘటన ఇది మొదటిసారి మా ప్రాంతంలో జరగడం. ఎప్పుడైనా పొలాల పొంట నడిచే వాళ్ళు వీళ్ళకు కూడా భద్రత లేకుండా పోతుంది ఇట్లాంటి వాళ్ళు బ్రతుకుంటే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఏదైతే ఏడ్రాళ్ళ మిస్టరీ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఆ ఏడ్రాళ్ళకి అట్లా అసలు ఈ మర్డర్తో అయితే సంబంధం లేదని క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఖాళీ స్థలం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు యువత క్రికెట్ ఆడుకునేడానికి పెట్టినటువంటి 7 రాళ్ళ మిస్టరీ ఇదంతా కూడా. 7 రాళ్ళను కూడా కొన్ని ఛానల్లో ఏదో మిస్టరీ దాగుంది అని చెప్పి చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ 7 రాళ్ళ ఘటన అయితే ఏం లేదు. పక్కన పెడితే అమ్మాయిని చంపి పడేసింది అయితే ఇదే. రక్తపు ఘాట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలికను చంపి ఇక్కడనే వదిలేసి ఇక్కడ నుండి దాదాపు 250 మీటర్లు ఉన్నటువంటి సొంత ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తన భార్యను 2 పిల్లల్ని కూడా అతి కిరాతకంగా హత్య చేయడం అందరం చూసింది, కానీ చెప్తుంది, వింటుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి హత్యలు అంటే అనేక హత్యలు జరగచ్చు, అనేక వివాదాలు జరగచ్చు, కానీ ఇట్లాంటి హత్య ఇది మొదటిసారి అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయానికి గురవుతూ ఉన్నారు. ఆడపిల్లని కన్నటువంటి తల్లులు కూడా చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఎందుకని చెప్పేసి అంటే ఇట్లాంటి ఎవడో సైకో వస్తాడు, లవ్ చేస్తాడు, ప్రేమ పేరుతో వాళ్ళని ఇట్లా తీసుకొచ్చి చంపేస్తూ ఉంటే ఎవరికి భయం లేకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ రాజ్ కుమార్ ఉన్నారో రాజ్ కుమార్ పడేటువంటి శిక్ష మిగతా యువతలో అందరికీ కూడా భయం కలిగించే విధంగా ఉండాలని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. అది వాస్తవానికి ముమ్మాటికి నిజమే. ఏదేమైనప్పటికీ ఇద్దరికి ఇష్టం ఉంటుండొచ్చు, ఇష్టం ఉండకపోతుంది, కానీ చంపుకునేటువంటి పరిస్థితులు అయితే రాకుండా ఉండాలని చెప్పేసి అంటే అట్లా ఎవడైతే చేసిండో వానికి ఖచ్చితంగా కఠినంగా